3 మినిట్స్ తాజా ఖబర్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇతర సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద కాల్పులకు పాల్పడిన నిందితుడు కోల్ థామస్ అలెన్ దాడికి ముందు పంపిన మేనిఫెస్టోలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఘనంగా జరుగుతున్న ఓ సామూహిక వివాహ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. 36 జంటల పెళ్లి కోసం ఏర్పాటు చేసిన వేదికను ఓ భీకర దుమ్ము తుఫాను నిమిషాల్లోనే చిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అనంతపురం హనీ ట్రాప్ బ్లాక్మెయిల్ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్ నరేందర్ రెడ్డిని, అతని అనుచరుడు కొట్లూరి ఓం ప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పంజాబ్ లో నిన్నటి రాత్రి ఓ రైల్వే ట్రాక్ పై తక్కువ తీవ్రతతో కూడిన పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో రైలు పట్టాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఛిద్రమైన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు పలు ఏజెన్సీలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. మనుషుల అవయవాలు, రక్తంతో వ్యాపారం చేయడం గురించి విన్నాం. కానీ ఇప్పుడు కొందరు అక్రమార్కులు మూగ జీవాలను కూడా వదలకుండా వాటి రక్తంతో అక్రమ దందాకు తెరలేపిన అమానుష ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. ముంబైలో జరిగిన ఒక విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత వారు అస్వస్థతకు గురై మరణించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనతో వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ తినడం సురక్షితమేనా అనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ను కట్టడి చేసేందుకు అమెరికా విధించిన నౌకా దిగ్బంధనం పూర్తిగా ఫలించడం లేదు. అమెరికా నౌకాదళ నిఘా ఉన్నప్పటికీ డజన్ల కొద్దీ ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గం గుండా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ సరిగ్గా సగం పూర్తయింది. అన్ని జట్లు దాదాపు తమ తొలి 8 మ్యాచ్లను పూర్తి చేసుకున్నాయి. లీగ్ దశ ముగింపు వైపు సాగుతూ ఉండడంతో ప్లే ఆఫ్స్ రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది.